ఓం శాంతి. మురళీ తేదీ 27/7/2024. మధురమైన పిల్లలు, బాబా సమానంగా దయార్థ హృదయులుగా మరియు కళ్యాణకారులుగా అవ్వండి. ఎవరైతే స్వయం పురుషార్థం చేస్తారో, ఇతరుల చేత కూడా చేయిస్తారో వారే వివేకవంతులు. ప్రశ్న: పిల్లలైన మీరు మీ చదువు ద్వారా ఏ చెకింగ్ను చేయగలుగుతారు? మీ పురుషార్థము ఏమిటి? జవాబు: చదువు ద్వారా మీరు ఉత్తమ పాత్రను అభినయిస్తారో లేక మధ్యమ పాత్రను అభినయిస్తారో లేక కనిష్టమైన దానిని అభినయిస్తారో పరిశీలించుకోగలుగుతారు. ఎవరైతే ఇతరులను కూడా ఉత్తములుగా తయారు చేస్తారో, అనగా సేవ చేసి బ్రాహ్మణుల వృద్ధిని చేస్తారో వారిది ఉత్తమ పాత్ర అని అనడం జరుగుతుంది. పాత చెప్పును తీసి కొత్త చెప్పును వేసుకోవటం మీ పురుషార్థం. ఎప్పుడైతే ఆత్మ పవిత్రంగా అవుతుందో అప్పుడు దానికి క్రొత్త పవిత్ర శరీరము లభిస్తుంది. ఓం శాంతి. పిల్లలు రెండు వైపుల నుండి సంపాదించుకుంటున్నారు. ఒకవైపు స్మృతి యాత్ర ద్వారా చేసే సంపాదన, ఇంకొక వైపు 84 జన్మల చక్ర జ్ఞానమును స్మరించడం ద్వారా లభించే సంపాదన. దీనిని డబుల్ సంపాదన అని అంటారు. అజ్ఞాన కాలంలో క్షణభంగురమైన సింగిల్ సంపాదన ఉంటుంది. మీ స్మృతి యాత్ర సంపాదన చాలా ఉన్నతమైనది. ఆయుష్ కూడా పెరిగిపోతుంది. పవిత్రంగా కూడా అయిపోతారు. అన్ని దుఃఖాల నుండి విముక్తులైపోతారు. ఇది చాలా పెద్ద సంపాదన. సత్యుగంలో ఆయువు కూడా పెరిగిపోతుంది. దుఃఖము అన్న మాటే ఉండదు. ఎందుకంటే అక్కడ రావణ రాజ్యమే ఉండదు. అజ్ఞాన కాలంలో చదువు ద్వారా అల్పకాలికమైన సుఖం లభిస్తుంది. అలాగే శాస్త్రాలను చదివే వారికి కూడా చదువు ద్వారా సుఖము లభిస్తుంది. వారి ద్వారా అనుచరులకు ఏ లాభము ఉండదు. నిజానికి వారు అనుచరులు కూడా కారు. ఎందుకంటే వారు వస్త్రాలు మొదలైనవి మార్చరు. అలాగే తమ ఇల్లు వాకిళ్లను కూడా వదలరు. మరి వారిని అనుచరులు అని ఎలా అనగలరు? అక్కడ శాంతి, పవిత్రత అన్నీ ఉన్నాయి. ఇక్కడ అపవిత్రత కారణంగా ప్రతి ఇంటిలోనూ ఎంతటి అశాంతి ఉంటుంది. ఇక్కడ మీకు ఈశ్వరుని మతము లభిస్తుంది. ఇప్పుడు మీరు మీ తండ్రిని స్మృతి చేయండి. స్వయాన్ని ఈశ్వరీయ గవర్నమెంటుగా భావించండి. కానీ మీరు గుప్తమైన వారు. మీ హృదయంలో ఎంతటి సంతోషం ఉండాలి. ఇప్పుడు మనం శ్రీమతంపై నడుస్తున్నాము. వారి శక్తితో సతో ప్రధానంగా అవుతున్నాము. ఇక్కడ రాజ్యభాగ్యాన్ని తీసుకునేది లేదు. మన రాజ్యభాగ్యము క్రొత్త ప్రపంచంలోనే ఉంటుంది. ఇప్పుడు దాని గురించి తెలిసింది. ఈ లక్ష్మీనారాయణ 84 జన్మల కథను గురించి మీరు చెప్పవచ్చు. ఏ మనుష్య మాతృలైనా వారు ఎలా చదివించినా కానీ ఒక్కరు కూడా మేము మీకు 84 జన్మల కథను వినిపిస్తాము అని చెప్పలేరు. ఇప్పుడు మీ బుద్ధిలో స్మృతి ఉంటుంది. మీరు విచార సాగర మంథనం కూడా చేస్తారు. ఇప్పుడు మీరు జ్ఞాన సూర్య వంశీయులు. మళ్ళీ సత్యుగంలో విష్ణు వంశీయులు అని పిలువబడతారు. జ్ఞాన సూర్యుడు ప్రకటితమయ్యారు. ఈ సమయంలో మీకు జ్ఞానం లభిస్తోంది కదా. జ్ఞానం ద్వారానే సద్గతి లభిస్తోంది. అర్ధకల్పం జ్ఞానం కొనసాగుతుంది. మళ్ళీ అర్ధకల్పం అజ్ఞానం కొనసాగుతుంది. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు. ఎంతెంతగా మీరు వివేకవంతులుగా అవుతారో
అంతంతగా ఇతరులకు కూడా మీ సమానంగా తయారు చేసే పురుషార్థమును చేస్తారు. మీ తండ్రి దయార్థ హృదయుడు, కళ్యాణకారి. కావున పిల్లలు కూడా ఆ విధంగా తయారవ్వాలి. పిల్లలు కళ్యాణకారులుగా అవ్వకపోతే వారిని ఏమంటారు? పిల్లలు ధైర్యమును ఉంచితే బాబా సహాయం చేస్తారు అన్న గాయనం కూడా ఉంది కదా. ఇది కూడా తప్పకుండా కావాలి. లేకపోతే వారసత్వాన్ని ఎలా పొందుతారు? సేవ అనుసారంగానే వారసత్వాన్ని పొందుతారు. మీరు ఈశ్వరీయ మిషన్ కదా. ఏ విధంగా క్రైస్తవ మిషన్, ఇస్లాం మిషన్ ఉంటుందో వారు తమ ధర్మాన్ని వ్యాపింపచేస్తారో అలా మీరు బ్రాహ్మణ ధర్మాన్ని మరియు దైవీ ధర్మాన్ని వ్యాపింపచేస్తారు. డ్రామానుసారంగా పిల్లలైన మీరు తప్పకుండా సహాయకారులుగా అవుతారు. బాబా అంటున్నారు, మీరు ఈశ్వరీ మిషన్ కదా. ఏ విధంగా క్రైస్తవ మిషన్, ఇస్లాం మిషన్ ఉంటుందో వారు తమ ధర్మాన్ని వ్యాపింపచేస్తారో అలా మీరు మీ బ్రాహ్మణ ధర్మాన్ని, దైవీ ధర్మాన్ని వ్యాపింపచేస్తారు. డ్రామా అనుసారంగా పిల్లలైన మీరు తప్పకుండా సహాయకులుగా అవుతారు. కల్పపూర్వం ఏ పాత్రనైతే అభినయించారో దానిని తప్పకుండా అభినయిస్తారు. ప్రతి ఒక్కరూ తమ ఉత్తమ, మధ్యమ, కనిష్ట పాత్రను అభినయించడం మీరు చూస్తున్నారు. ఎవరైతే ఉత్తములుగా తయారు చేస్తారో వారే అందరికన్నా ఉత్తమమైన పాత్రను అభినయిస్తారు. కావున అందరికీ బాబా పరిచయం ఇవ్వాలి మరియు ఆది మధ్యాంతముల రహస్యాన్ని కూడా అర్థం చేయించాలి. ఋషులు, మునులు మొదలైన వారు కూడా నేతి నేతి అంటూ వెళ్ళారు. మరియు ఇంకొక వైపు వారు సర్వవ్యాపి అని అనేస్తారు. వారికి ఇంకేది తెలియదు. డ్రామానుసారంగా ఆత్మబుద్ధి కూడా తమో ప్రధానంగా అయిపోతుంది. శరీరం యొక్క బుద్ధి అనరు. ఆత్మలోనే మనస్సు, బుద్ధి ఉన్నాయి. ఇది బాగా అర్థం చేసుకొని పిల్లలు మళ్ళీ చింతన చెయ్యాలి, మళ్ళీ వాటిని అర్థం చేయించవలసి ఉంటుంది. వారైతే శాస్త్రాలు మొదలైనవి వినిపించేందుకు ఎన్నో దుకాణాలు తెరుచుకున్నారు. మీకు కూడా దుకాణం ఉంది. పెద్ద పెద్ద నగరాలలో పెద్ద దుకాణాలు ఉండాలి. చురుకైన పిల్లల వద్ద చాలా ఖజానా ఉంటుంది. అంత ఖజానా లేకపోతే దాన్ని ఇతరులకు ఇవ్వలేరు కూడా. ధారణ నెంబర్ వారీగా జరుగుతుంది. ఇతరులకు అర్థం చేయించగలిగే విధంగా పిల్లలు బాగా ధారణ చెయ్యాలి. ఇదేమంత పెద్ద విషయం ఏమీ కాదు. ఇది ఒక్క క్షణపు విషయము. బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఆత్మలైన మీరు తండ్రిని గుర్తించారు కాబట్టి మీరు అనంతమైన అధిపతులుగా అయిపోయారు. అధిపతులుగా కూడా నెంబర్ వారీగా అవుతారు. రాజులు అధిపతులే, అలాగే ప్రజలు కూడా. మేము యజమానులమే అని అంటారు. రాజులు అధిపతులే, అలాగే ప్రజలు కూడా మేము యజమానులమే అని అంటారు. ఇక్కడ కూడా అందరూ మా భారతదేశము అనే అంటారు కదా. అలాగే మీరు కూడా శ్రీమతంపై మేము మా స్వర్గస్థాపనను చేసుకుంటున్నాము అని అంటారు. మళ్ళీ స్వర్గంలో కూడా రాజధాని ఉంటుంది. అనేక రకాలైన పదవులు ఉన్నాయి. ఉన్నత పదవిని పొందడానికి పురుషార్థం చేయాలి. ఎంతగా ఇప్పుడు పురుషార్థం చేసి పదవిని పొందుతారో అదే మళ్ళీ కల్పాంతరాలు జరుగుతుంది. పరీక్షల్లో ఎవరైనా తక్కువ మార్కులు పొందితే హార్ట్ ఫెయిల్ కూడా అయిపోతారు. కానీ ఇక్కడైతే ఇది అనంతమైన విషయము. మీరు పూర్తిగా పురుషార్థం చేయకపోతే నిరుత్సాహపడతారు మరియు శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది. ఆ సమయంలో ఏం చేయగలుగుతారు? ఏమీ చేయలేరు.
ఆత్మ ఏం చేస్తుంది? వారైతే ఆత్మహత్య చేసుకుంటారు, దూకి చచ్చిపోతారు. కానీ ఇక్కడ హత్య విషయమే లేదు. ఆత్మహత్య అయితే జరగదు. ఆత్మహత్య అయితే జరగదు. అది అవినాశి. శరీరం యొక్క హత్య జరుగుతుంది. దాని ద్వారానే మీరు పాత్రను అభినయిస్తారు. ఇప్పుడు ఇక ఈ పాత చెప్పులను అనగా ఈ పాత శరీరాలను తీసేసి మనం దైవీ శరీరాల్ని తీసుకోవాలి అని పురుషార్థం చేస్తారు. ఇలా ఎవరంటారు? ఆత్మ అంటుంది. మాకు క్రొత్త బట్టలు ఇవ్వండి అని పిల్లలు అంటారు కదా. అలాగే ఆత్మలైన మనకు కూడా క్రొత్త బట్టలు కావాలి. మీ ఆత్మ క్రొత్తగా అయితే శరీరము కూడా క్రొత్తది కావాలి. అప్పుడే శోభ ఉంటుంది అని బాబా అంటారు. ఆత్మ పవిత్రంగా అవ్వటం ద్వారా పంచతత్వాలు కూడా క్రొత్తగా అయిపోతాయి. పంచతత్వాలతోనే శరీరం తయారవుతుంది. ఆత్మ సతోప్రధానంగా ఉన్నప్పుడు శరీరం కూడా సతోప్రధానమైనదే లభిస్తుంది. ఆత్మ తమో ప్రధానమైనప్పుడు శరీరం కూడా తమో ప్రధానంగానే ఉంటుంది. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతటిలోని శరీరాలు తమో ప్రధానంగా ఉన్నాయి. దినప్రతిదినము ప్రపంచం పాతబడుతూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది. కొత్తది నుండి పాతగా ప్రతి వస్తువు అవుతుంది. పాతబడిపోయి మళ్ళీ వినాశనం అయిపోతుంది. ఇదైతే మొత్తం ప్రపంచం యొక్క విషయం. కొత్త ప్రపంచాన్ని సత్యుగమని, పాత ప్రపంచాన్ని కలియుగమని అంటారు. మిగిలిన ఈ సంగమయుగం గురించి ఎవరికీ తెలియదు. ఈ సంగమయుగం గురించి ఎవరికీ తెలియదు. ఈ పాత ప్రపంచం మారనున్నది అని మీకే తెలుసు. ఇప్పుడు అనంతమైన తండ్రి ఎవరైతే తండ్రిగా, టీచరుగా, గురువుగా ఉన్నారో వారు పవిత్రంగా అవ్వండి అని ఆజ్ఞనిచ్చారు. మహాశత్రువైన కామంపై విజయాన్ని పొంది జగజ్జీతులుగా అవ్వండి, అనగా విష్ణువంశీలుగా అవ్వండి. విషయం ఒక్కటే, పదాల అర్థమును గూర్చి మీకే తెలుసు. తమను చదివించేవారు తండ్రి అని పిల్లలకు తెలుసు. మొదట ఈ పక్కా నిశ్చయం ఉండాలి. కొడుకు పెద్ద అయితే తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత టీచర్ని, ఆ తర్వాత గురువును తలుచుకోవాల్సి ఉంటుంది. భిన్న భిన్న సమయాల్లో ముగ్గురిని తలుచుకుంటారు. ఇక్కడైతే మీకు ముగ్గురు ఒకే సమయంలో లభిస్తారు. తండ్రి, శిక్షకుడు, గురువు ఒక్కరే. వారైతే వానప్రస్థము అన్న పదము అర్థమును కూడా తెలుసుకోరు. వారైతే వానప్రస్థం యొక్క ఆ పదం యొక్క అర్థమును కూడా తెలుసుకోరు. వానప్రస్థములోకి వెళ్ళాలి కాబట్టి గురువు వద్దకు వెళ్ళాలి అని భావిస్తారు. 60 సంవత్సరాల తర్వాత గురువు వద్దకు వెళ్తారు. ఈ నియమం ఇప్పుడే వెలువడింది. ఇతడి అనేక జన్మల అంతిమంలో వానప్రస్థావస్థలో నేను ఇతడి గురువుగా అవుతాను అని బాబా అంటారు. 60 సంవత్సరాల తర్వాత నిర్వాణధామంలోకి వెళ్ళే సమయంలో సద్గురువు లభించారు. అందరినీ నిర్వాణధామంలోకి తీసుకువెళ్లేందుకు తండ్రి వస్తారు. ముక్తిధామానికి వెళ్ళి ఆ తర్వాత పాత్రను అభినయించేందుకు రావాలి. వానప్రస్థావస్థ అయితే ఎంతో మందికి వస్తుంది. ఆ తర్వాత గురువు వద్దకు వెళ్తారు. ఈ రోజుల్లో అయితే చిన్న పిల్లవాడు పుట్టగానే అతన్ని కూడా గురువు వద్దకు తీసుకువెళ్తారు. ఆ గురువుకు దక్షిణ లభిస్తుంది. క్రైస్తవులైతే క్రిస్టియనైజ్ చేసేందుకు వారి ఒడిలోకి ఇస్తారు. కానీ వారెవ్వరూ నిర్వాణధామంలోకి వెళ్ళరు. ఈ రహస్యాలన్నింటినీ బాబా అర్థం చేయిస్తారు. ఈశ్వరుని అంత్యమును ఈశ్వరుడే తెలియచేస్తారు. మొదటి నుండి చెబుతూనే వచ్చారు. తమ అంత్యమును చెబుతారు మరియు సృష్టి జ్ఞానమును కూడా ఇస్తారు. ఈశ్వరుడు తాను స్వయమే వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మము అనగా స్వర్గ స్థాపనను చేస్తారు.
దీనికి భారత ఖండము అన్న పేరే కొనసాగుతూ వస్తుంది. గీతలో కేవలం కృష్ణుని పేరును వ్రాయటంలో ఎంత గందరగోళం చేశారు. ఇది కూడా డ్రామాయే. ఇది ఓటమి మరియు గెలుపుల ఆట. దీంట్లో ఓటమి గెలుపులు ఎలా లభిస్తాయో అది బాబా తప్ప ఇంకెవ్వరూ తెలియచేయలేరు. మళ్ళీ తాము ఓటమిని చవి చూడాలని ఈ లక్ష్మీనారాయణులకు కూడా తెలియదు. ఇది బ్రాహ్మణులైన మీకే తెలుసు, శూద్రులకు కూడా తెలియదు. స్వయంగా తండ్రియే వచ్చి మిమ్మల్ని బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. హంసో అన్న పదమునకు అర్థం పూర్తిగా వేరు. ఓం అర్థం వేరు. మనుష్యులు పూర్తిగా నోటికి ఏది వస్తే అది అనేస్తారు. ఏ విధంగా క్రింద పడతారో మళ్ళీ పైకి ఎక్కుతారో ఇప్పుడు మీకు తెలుసు. ఈ జ్ఞానము ఇప్పుడు పిల్లలైన మీకు లభిస్తుంది. డ్రామానుసారంగా మళ్ళీ కల్పం తర్వాత తండ్రియే వచ్చి తెలియచేస్తారు. ధర్మస్థాపకులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి మళ్ళీ తమ ధర్మాలను తమ సమయానుసారంగా స్థాపన చేస్తారు. నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా అని అనరు. నెంబర్ వారీగా సమయానుసారంగా వచ్చి తమ తమ ధర్మ స్థాపనను చేస్తారు. ఈ తండ్రియే వచ్చి తాము ఏ విధంగా బ్రాహ్మణ ధర్మాన్ని ఆ తర్వాత సూర్యవంశ చంద్రవంశ రాజ్యాలను స్థాపన చేస్తారో తెలియచేస్తారు. ఇప్పుడు మీరు జ్ఞాన సూర్య వంశీయులు, మళ్ళీ మీరే విష్ణు వంశీయులుగా అవుతారు. పదాలను చాలా జాగ్రత్తగా ఎవ్వరూ మర్చిపోని విధంగా వ్రాయవలసి ఉంటుంది. ఈ జ్ఞానం యొక్క ఒక్కొక్క మహావాక్యము రత్నం వంటిది, వజ్రం వంటిది అని మీకు తెలుసు. పిల్లల్లో అర్థం చేయించేందుకు చాలా రిఫైన్నెస్ కావాలి. ఏదైనా పదము పొరపాటుగా వచ్చేస్తే వెంటనే సరిచేసుకుని అర్థం చేయించాలి. అన్నింటికన్నా పెద్ద పొరపాటు తండ్రిని మర్చిపోవటం. నన్నొక్కడనే స్మృతి చెయ్యండి అని తండ్రి ఆజ్ఞనిస్తారు. దీనిని ఎప్పుడూ మర్చిపోకూడదు. మీరు చాలా పాత ప్రేయసీలు. ప్రేయసులైన మీ అందరికీ ప్రియుడు ఒక్కరే అని బాబా చెప్తున్నారు. ఆ ప్రేయసీ ప్రియులైతే ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుని ప్రేయసీ ప్రియులుగా అవుతారు. ఇక్కడైతే ప్రియుడు ఒక్కరే. ఆ ఒక్క ప్రియుడు ఎంతమంది ప్రేయసులను స్మృతి చేస్తారు? బాబా, మేము మిమ్మల్ని స్మృతి చేస్తున్నాము, కానీ మీరు మమ్మల్ని స్మృతి చేస్తున్నారా అని బాబాను అడుగుతారు. అరే, పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు మీరే స్మృతి చెయ్యాలి. స్మృతి చేసేందుకు నేనేమైనా పతితుడునా ఏంటి? స్మృతి చేయటం మీ పని. ఎందుకంటే మీరు పావనంగా అవ్వాలి. ఎవరు ఎంత ఎక్కువగా స్మృతి చేస్తారో, అలాగే సేవ కూడా ఎవరైతే బాగా చేస్తారో వారికి ధారణ జరుగుతుంది. స్మృతి యాత్ర చాలా కఠినమైనది. ఇందులోనే యుద్ధం జరుగుతుంది. 84 జన్మల చక్రమునైతే మీరు మర్చిపోరు. ఈ చెవులు బంగారు పాత్రలుగా అవ్వాలి. ఈ చెవులు బంగారు పాత్రలుగా అవ్వాలి. ఎంతగా మీరు స్మృతి చేస్తారో అంత బాగా ధారణ జరుగుతుంది. ఇందులో శక్తి ఉంటుంది. కాబట్టే స్మృతి పదును కావాలి అని అంటారు. ఈ జ్ఞానం ద్వారా సంపాదన జరుగుతుంది. స్మృతి ద్వారా నెంబర్ వారీగా సర్వశక్తులు లభిస్తాయి. ఖడ్గాలలో కూడా పదుల్లో నెంబర్ వారీగా తేడా ఉంటుంది. అవైతే స్థూలమైన విషయాలు. ముఖ్యమైన విషయము బాబాను స్మృతి చేయడం ఒక్కటేనని బాబా చెప్తారు. ప్రపంచం యొక్క వినాశనం కొరకు ఈ ఒక్క ఆటమిక్ బాంబులు ఉంటాయి, ఇంకేమీ ఉండవు. దానికి సైన్యము అవసరం లేదు, కెప్టెన్లు అవసరము లేదు. ఈ రోజుల్లో అక్కడ కూర్చుని ఉంటూ కూడా
బాంబులు వేసే విధంగా అస్త్రాలు తయారు చేశారు. మీరిక్కడ కూర్చుంటూ రాజ్యాన్ని పొందుతారు, మరియు వారు అక్కడ కూర్చుంటూనే అందరి వినాశనమును చేసేస్తారు. మీ జ్ఞాన యోగాలు వారి మృత్యు సామాన్లు సమానమైపోతాయి. ఇది కూడా ఒక ఆటయే. అందరూ నటులే కదా. భక్తి మార్గము పూర్తవుతుంది. బాబాయే వచ్చి తమ పరిచయమును మరియు రచన యొక్క ఆది మధ్యాంతముల పరిచయమును ఇస్తారు. మీరు వ్యర్థ విషయాలు వినకండి. హియర్ నో ఈవిల్ అని అంటారు. దీని చిత్రాన్ని కూడా తయారు చేశారు. ఇంతకుముందు కోతులతో తయారు చేసేవారు, కానీ ఇప్పుడు మనుషుల్ని తయారు చేస్తున్నారు. ఎందుకంటే ముఖం మనుషులదిగా ఉంది, కానీ బుద్ధి కోతుల వలె ఉంది. కాబట్టే వాటితో పోలుస్తారు. ఇప్పుడు మీరు ఎవరి సైన్యము? శివబాబా సైన్యము. వారు మిమ్మల్ని కోతుల్లా ఉన్నవారిని మందిర యోగ్యులుగా తయారు చేస్తున్నారు. ఎక్కడి విషయాన్ని ఎక్కడికి తీసుకుపోయారో చూడండి. కోతులు ఎక్కడన్నా వంతెన నిర్మించగలవా? ఇవన్నీ దంత కథలు. మీరు శాస్త్రాలు నమ్ముతారా అని ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ఓహో, వాటిని నమ్మని వారు ఎవరైనా ఉంటారా? మేము వాటిని అందరికన్నా ఎక్కువగా నమ్మాము. మేము చదివినంతగా వాటిని మీరు కూడా చదివి ఉండరు. మేము అర్ధకల్పం వాటిని చదివాము అని వారికి చెప్పండి. స్వర్గంలో శాస్త్రాలు, భక్తి యొక్క ఏ విషయాలు ఉండవు. తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. అయినా కానీ తమ సమానంగా తయారు చేయలేరు. పిల్లలు మొదలైన వారి బంధనాల కారణంగా ఎక్కడికో వెళ్ళలేరు. దీనిని కూడా డ్రామా అనే అంటారు. వారం రోజులు, 15 రోజులు కోర్సును తీసుకుని మళ్ళీ మీ సమానంగా తయారు చేయడం మొదలు పెట్టాలి. పెద్ద పెద్ద పట్టణాలు ఏవైతే ఉన్నాయో అందులో రాజధాని నగరాలను చుట్టుముట్టాలి. అప్పుడు అక్కడి నుండి శబ్దం వెలువడుతుంది. గొప్ప వ్యక్తులు ఇలా శబ్దం వ్యాపించకుండా రారు. జోరుగా చుట్టుముట్టినట్లయితే అప్పుడు ఎంతోమంది వస్తారు. తండ్రి డైరెక్షన్లు లభిస్తాయి కదా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్, నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1. జ్ఞానము మరియు యోగముల ద్వారా మీ బుద్ధిని రిఫైన్గా చేసుకోవాలి. తండ్రిని మర్చిపోయే పొరపాటును ఎప్పుడూ చేయకూడదు. ప్రేయసులుగా ఈ ప్రియుణ్ణి స్మృతి చేయాలి. 2. బంధనముక్తులుగా మీ సమానంగా తయారు చేసే సేవను చేయాలి. ఉన్నత పదవిని పొందడానికి పురుషార్థం చేయాలి. పురుషార్థంలో ఎప్పుడూ నిరుత్సాహపడకూడదు. వరదానము. క్షణకాలపు ఏకాగ్ర స్థితి ద్వారా శక్తిశాలి అనుభవమును చేయించే ఏకాంతవాసి భవ. క్షణకాలపు ఏకాగ్ర స్థితి ద్వారా శక్తిశాలి అనుభవమును చేయించే ఏకాంతవాసి భవ. ఏకాంతవాసిగా అవ్వటము అనగా ఏదైనా ఒక శక్తిశాలి స్థితులవ్వటము. బీజరూపు స్థితిలోనైనా స్థితులైపోండి, లైట్ మైట్ హౌస్ స్థితిలో అన్న స్థితులై విశ్వమునకు లైట్ మైట్లను ఇవ్వండి. ఫరిస్తా తనపు స్థితి ద్వారా ఇతరులకు అవ్యక్త స్థితి యొక్క అనుభవము చేయించండి. ఒక్క క్షణమైనా లేక ఒక్క నిమిషమైనా కూడా ఒకవేళ ఈ స్థితిలో స్థితులైనట్లయితే స్వయమునకు మరియు ఇతర ఆత్మలకు చాలా లాభాన్ని ఇవ్వగలరు. కేవలము దీని అభ్యాసము అవసరము. స్లోగన్. ప్రతి సంకల్పంలో, ప్రతి మాటలో ఎవరికైతే పవిత్రత వైబ్రేషన్లు నిండి ఉంటాయో
వారే బ్రహ్మచారి. ప్రతి సంకల్పంలో, ప్రతి మాటలో ఎవరికైతే పవిత్రత వైబ్రేషన్లు నిండి ఉంటాయో వారే బ్రహ్మచారి. ఓం శాంతి.